సో పెద్దలారా మిత్రులారా, రేషన్ బియ్యానికి సంబంధించి 3 నెలలకు ఒకసారి రేషన్ ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. తీసుకొచ్చినటువంటి స్టాక్ పరిస్థితులు ఏదైనా గోడౌన్‌లో స్థలాలు లేకపోవటం వల్ల దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఖమ్మం జిల్లాలో 748 రేషన్ దుకాణాలకు సంబంధించి 3 నెలలకి ముందే బియ్యం ఇచ్చే కార్యక్రమం అయితే చేపట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. గోడౌన్ నిండా మిగులు ఉండటం, ఇంకొక ధాన్యం సేకరణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సేకరించడం కార్యక్రమం ఒకటి కనపడతా ఉంది. సో 3 నెలలకి ఇచ్చేస్తే కొంత స్టాక్ అయిపోతే మళ్ళీ స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రేషన్ ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి రేషన్ షాపులు, రేషన్ దుకాణాలు అంటారు, పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఖమ్మం జిల్లాలో 748 రేషన్ షాపులు, జిల్లా కేంద్రంలో 96 ఉన్నాయి. మొత్తం కార్డులు 4,68,230 కార్డులు ఉంటాయి. అందులో అంత్యోదయ అన్న యోజన కార్డులు 27,194, అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు 3 కార్డులు, ఆహార భద్రత కార్డులు 4,41,034 కార్డులు, నెలకు కేటాయింపు బియ్యానికి సంబంధించి 71,88,109 సంబంధించి కేజీలుగా మనకు కనపడతా ఉంది. 3 నెలలకు సంబంధించి 2,15,64,327 కేజీలుగా మనకి కనపడతా ఉంది. ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి వచ్చినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 443 రేషన్ షాపులు ఉన్నాయి. అందులో 25 జిల్లా కేంద్రంలో ఉన్నాయి. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మొత్తం కార్డులు 3,24,748 కార్డులు ఉంటాయి. అందులో అంత్యోదయ కార్డులు 21,102 కార్డులు, అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు 3 కార్డులు, ఆహార భద్రత కార్డులు 3,300,643 కార్డులు ఉన్నాయి. నెల కేటాయింపు బియ్యానికి సంబంధించి 61,15,740 కిలోలుగా కనపడుతుంది. 61,15,740 కిలోలు ఉన్నది. 3 నెలలకు సంబంధించి 1,83,47,220 కిలోలుగా కనపడుతుంది. 3 నెలలకు కోట ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తారనే దానికి వచ్చినప్పుడు 1,83,47,220 కిలోలుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించింది. దేశవ్యాప్తంగా 3 నెలల డిస్ట్రిబ్యూషన్ అంటే పెద్ద ఎత్తున గోడౌన్స్ చాలా ఖాళీ ఏర్పడే పరిస్థితి, స్టోరేజ్. దాంతోపాటు ఎలుకలు, పందికొక్కులు రాకుండా పెంచే కార్యక్రమం ఒకటి చేయడంతో పాటుగా పిల్లలను పెంచడం కూడా ఎజెండాగా మనకి కనపడతా ఉంది రేషన్ షాపులు, గోడౌన్లలో. సో ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఒకటి గోడౌన్లు అంటే ఒక భాగం అయితే, ఎండాకాలంలో ప్రతి నెల ఎండాకాలం 3 నెలలు వచ్చి ఇబ్బంది పడకుండా అనేది ఒకటి గోడౌన్లో ఇది ఒకటి కనపడతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో బియ్యం పంపిణీ ఒక ఎజెండా అయితే, సన్నబియ్యం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోల్ మోడల్గా సన్నబియ్యం ఇస్తూ అవి పందికొక్కులకి, కోళ్ళకి, కుక్కలకి పెట్టే కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సన్నబియ్యం వచ్చిన దగ్గర నుంచి తింటూ ఉన్నారు. ప్రభుత్వం అవైపు అడుగులు వేయాలి. కొంతమంది సూడో మేధావులు అసలు రేషన్ బియ్యాన్ని ఎత్తేయాలంటున్నారు. దానివల్ల చాలామంది పేదరికలు వెళ్ళిపోతారు. బ్లాక్ మార్కెట్లో కేజీ 200 నుంచి 600 పెట్టినా రాదు. రేషన్ బియ్యాన్ని వేయండి. ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగు, అర్హత లేనటువంటి రేషన్ కార్డు ఉన్న మిస్యూజ్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి సన్నబియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా భారతదేశ వ్యాప్తంగా ఇవ్వగలిగితే, మనం ఆర్గానిక్ వైపు వెళ్ళగలిగితే, సిరిధాన్యాల వైపు వెళ్ళగలిగితే మరింత బెటర్మెంట్ తెలంగాణని, మరింత బెటర్మెంట్ భారతదేశాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.